6వ తరగతి తెలుగు పుస్తకంలో మొత్తం 12 పాఠాలు ఉన్నాయండి. పాఠం పేరు, కవి లేదా రచయిత పేరు, ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి అనేవి తెలుసుకుందాం. మొదటి పాఠం అభినందన. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాశారు. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి, శ్రమ గౌరవం. ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది. అభినందన అనే పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది. ఇది అభినందన అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. దేశభక్తి, శ్రమ గౌరవం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏంటి లేదా పాఠం పేరేంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అభినందన, దేశభక్తి మరియు శ్రమ గౌరవం అనే ఇతివృత్తం ఆధారంగా ఇది రాయబడింది. కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది. రెండవ పాఠం స్నేహబంధం. దీని యొక్క మూలము చిన్నేసూరి గారు, ప్రవస్త చిన్నేసూరి గారు రచించిన పుస్తకము. ఇది నైతిక విలువలు, స్నేహబంధం యొక్క విలువ గురించి తెలియజేస్తుంది. ఇది కథా ప్రక్రియకు సంబంధించింది. మూడవ పాఠం, ఇవన్నీ 6వ తరగతి పాఠాలండి. 6వ తరగతిలో మూడవ పాఠం వర్షం. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించారు. ఇది ప్రకృతి చిత్రణ. వర్షం అంటేనే ప్రకృతికి సంబంధం ఉంటుంది కాబట్టి దీని యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ఇది ఖండకావ్యం నుండి తీసుకొనబడింది. 4వది లేఖ. దీని రచయిత ఎవరు లేరు. చరిత్ర సంస్కృతికి గురించి లేఖ రూపంలో మనకు వివరించడం జరిగింది. లేఖ అనేది ఇది యాత్రా రచన ప్రక్రియ. తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాలను చూడడానికి వెళ్ళి ఆ యాత్ర తిరిగి వచ్చిన తర్వాత యాత్రా రచన రాస్తూ ఒకరికి లేఖ రాస్తూ చెప్పింది ఇది. అందులో చరిత్ర సంస్కృతిని తెలియజేసే ఇతివృత్తం కలిగిన పాఠం లేఖ. దీని యొక్క ఇతివృత్తం చరిత్ర సంస్కృతి. ఇది యాత్రా రచన లేఖ ప్రక్రియ అని చెప్పవచ్చు. 5వది శతక సుధ. శతక కవులు దీన్ని రాశారు. ఇది కూడా నైతిక విలువలే. ముఖ్యంగా శతకంలో ఏ శతకమైనా కూడా నైతిక విలువల్ని బోధిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది శతక ప్రక్రియకు సంబంధించింది. శతక ప్రక్రియ అంటే శతక ప్రక్రియలో ఇది 100 పద్యాల రచన. కొన్నిసార్లు 100 నుంచి 108 పద్యాలు కూడా ఉంటాయి. ఈ శతకానికి కొన్ని శతకాలకు చివరి పాదంలో మకుటం కూడా ఉంటుంది. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ, వినరా సుమతి, కుమార, అట్లా. 6వ పాఠం పోతన బాల్యం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారు రచించారు. ఇది పిల్లల ఆసక్తుల ఇతివృత్తంగా తీసుకోబడింది. ఇది కావ్య ప్రక్రియకు సంబంధించింది. 7వ పాఠం ఉడత సాయం. గోన బుద్ధారెడ్డి గారు రచించారు. ఇది సహకారం, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఉడత కూడా సహాయం చేసింది కదా, కాబట్టి సహకారం గురించి ఇది ఇతివృత్తంగా తీసుకొని రచించబడిన కథ. ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ద్విపద అంటే 2 పాదాలుగా గల రచన. 8వ పాఠం చెరువు. ఇక్కడ మళ్ళీ మీకు చెరువు అంటే అర్థమయ్యే ఉంటుంది. ఇది పర్యావరణానికి సంబంధించింది. ఒక ఊళ్ళో ఉండే చెరువు తన స్వగతాన్ని, తన గతాన్ని, తన గురించి తాను చెప్పుకుంటుంది. స్వగతం అంటే తన గురించి తాను చెప్పుకోవడం. అనగనగా నేను ఒక చెరువుని అంటూ దాని గురించి చెప్పుకుంటుంటుంది. ఇది ఆ చెరువు యొక్క సంస్కృతి లేదా ఊరి యొక్క సంస్కృతి, ఆ చెరువు పర్యావరణము, ఈ రెండింటి గురించి ఇతివృత్తంగా తీసుకొని ఈ రచించబడిన రచన చెరువు. చీమల బారు అనే కవితను పొట్లపల్లి రామారావు గారు రచించారు. చీమలు ఎంత క్రమశిక్షణతో, ఎవరో గీత గీసి నిలబెట్టినట్టు, ఒక పీఈటీ సార్ చీమల్ని వరుసలో నిలబెట్టినట్టు అవి చక్కగా వరుస క్రమం తప్పకుండా వెళ్తూ క్రమశిక్షణతో వర్షాకాలం కాకుండా మిగతా సమయంలో ఆహారాన్ని సేకరించుకొని ఒక క్రమశిక్షణతో బ్రతుకుతూ ఉంటాయి కదా, అట్లాంటి చీమల బారు గురించి ఇందులో రాయడం జరిగింది. ఇది వ్యక్తిత్వ వికాసం అనే ఇతివృత్తం గురించి తీసుకోబడింది. దీన్ని వచన కవిత అని అంటారు. వచన కవిత ప్రక్రియ.
వచ్చిన కవిత ప్రక్రియ ఇది. బాలనాగమ్మ అనేది సాహసం అనే ఇతివృత్తంగా తీసుకోబడింది. ఇది జానపద కథ. జనాల నుంచి పుట్టిన కథలే జానపద కథలు. ఇవి పల్లెల్లో పుట్టిన కథలు. చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి కథలు అన్నమాట. ఈ బాలనాగమ్మ కథాన్ని ఎప్పటి నుండో చాలా ప్రఖ్యాతిగాంచిన కథ. ఇందులో ఈ బాలనాగమ్మ కుమారుడు ఎంతో సాహసం చేసి తన తండ్రి గారిని కాపాడుకుంటాడు, తన తల్లి గారిని కాపాడుకుంటాడు. అదే కథ. ఇది జానపద కథ ప్రక్రియకు సంబంధించింది. 11వది పల్లెటూరు పిల్లగాడ. ఇది సుద్దాల హనుమంతు రచించిన పాట అన్నమాట. చాలా చక్కగా ఉంటుందండి. మానవీయ విలువలు గురించి వివరిస్తూ బాల కార్మికుల గురించి, బాల కార్మికుల కష్టాల గురించి తెలియజేసే పాట ఇది. చాలా హృదయానికి హత్తుకునే పాట అన్నమాట. అందరూ బడికి వెళ్తుంటే అతను చినుగుల చొక్కా వేసుకొని ఓ సంచి కప్పుకొని పశువులు గాయడానికి వెళ్తూ ఉంటాడు. అతని గురించి పల్లెటూరి పిల్లగాడి యొక్క బాల కార్మికుడు అనమాట. చిన్నపిల్లల్ని పశువులు గాయడం అలాంటి పనులకి పూర్వకాలం వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడంటే అందరూ పాఠశాలకు వెళ్తున్నాడు. అది ఆ పల్లెటూరి పిల్లగాడిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే వారిని ఇతివృత్తంగా తీసుకొని ఈ సుద్దాల హనుమంతు గారు చక్కటి పాట రాయడం జరిగింది. 12వ పాఠం కాపాడుకుందాం. దేన్ని కాపాడుకోవాలి? మన ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అదే ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇది సంభాషణ మాటల రూపంలో ఉంటుంది. దీనిలో రకరకాల పాత్రలు కూడా ఉంటాయి. ఇవి మొత్తం 12 పాఠాలు మన 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నాయి. ఇవే కాకుండా ఉపవాచకానికి సంబంధించి విస్తృత పఠనం పిల్లలకు అభ్యాసం కావడం కొరకు ప్రతిసారి ఈ తెలుగు పాఠ్యపుస్తకంలో ఖచ్చితంగా ఉపవాచకం ఉంటుంది. ఇంతకు మునుపు వేరే ఉండేది ఉపవాచకం, కానీ కొన్ని సంవత్సరాలుగా ఉపవాచకాన్ని వాచకంతో పాటు జోడించారు. ఇందులో ఉన్న పాఠాలు ఒక 5 పాఠాలు ఉన్నాయి. సోమనాద్రి, మన జాతర, జనజాతర, ఎలుకమ్మ పెళ్ళి, తెలంగాణ పల్లెలు సంస్కృతి, వాగ్గేయకారుడు రామదాసు. దీని తర్వాత పదాలు, అర్థాలు, విశేషాంశాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ ఉపవాచకంలోని కథలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా చదవాలి అనిపించే విధంగా ఉంటాయి. ఇదండి 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న 12 పాఠాలు, 5 ఉపవాచక పాఠాలు.